నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైం నేను రాజేష్ ఏపీలో విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారని ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. తెలంగాణ గడ్డపై టీడీపీకి పునః వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ తెలంగాణ తనకు రెండు కళ్లు లాంటివని వ్యాఖ్యానించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు తొలిసారి విచ్చేశారు. కార్యకర్తలు నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తనను జైల్లో పెట్టినప్పుడు హైదరాబాద్లో నిర్వహించిన ఆందోళనలు చూసి గర్వపడ్డానన్నారు. గచ్చిబౌలిలో నిర్వహించిన సభను తాను ఎప్పటికీ మరిచిపోనన్నారు సీఎం చంద్రబాబు. తెలుగు జాతి కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొంది. నేను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నాం. కానీ ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ ఎదుగుతూనే వచ్చింది. భవిష్యత్తులో కూడా ముందుకు పోతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నన్ను జైల్లో పెట్టారు ఏ కారణం లేకుండా. కానీ ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడు సెంటర్ లో కానీ అదే మరి గచ్చిబౌలిలో మీటింగ్ పెడితే రెచ్చిపోయిన హృదయంతో నాయకులు లేకపోయినా మేమే నాయకులని చెప్పి లక్షల మంది వచ్చారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపో. జైల్లో ఉండి చూసి నేను చేసిన పనికి నేను చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకుని నాకు సంఘీభావాన్ని చేశారంటే ఆ రోజే అనుకున్న నా జన్మ చరితార్థకమని. తెలంగాణలోని 6 ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే నిధులు ఖర్చు పెట్టినవి, అసంపూర్తిగా ఉన్నవి, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన సాగునీటి ప్రాజెక్టులను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇక వీటిలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. అటు గోదావరి బేసిన్తో పాటు ఇటు కృష్ణా బేసిన్లో అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టుల వివరాలన్నీ ఇరిగేషన్ ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. రైతులకు సాగునీటిని అందించాలి అంటే ఆయకట్టు భూములకు నీళ్లను పారించే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం అధికారులను ఆదేశించారు. తెలంగాణ సర్కార్ మత సామరస్యాన్ని పాటిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని మతాలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛనిస్తుందన్నారు. ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన జగన్నాథ రథయాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జగన్నాథుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్. సర్వ మతాలకు ప్రాధాన్యమిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తితో తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. జగన్నాథుడి శోభాయను మన రాష్ట్రంలో తెలంగాణలో హైదరాబాద్ నగరంలో కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం అందరిది. ఈ ప్రభుత్వం మత్స్యాన్ని కాపాడుతుంది. ఈ ప్రభుత్వం సర్వ స్వేచ్ఛ వాళ్ళ భావజాలాన్ని ప్రజలకు వివరించుకోవడానికి అదేవిధంగా భక్తులకు అవసరం వసతులు ఏర్పాట్లు చేయడం మా ప్రభు బాధ్యతగా భావించడమే కాకుండా హరే కృష్ణకు సంబంధించి ఈరోజు ఈ శోభాయాత్రలో పాల్గొనడం నాకు కూడా ఒక అనుభూతి. ఎందుకంటే మా రాష్ట్ర ప్రజల యొక్క సుభిక్షం కోసం ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, ఘటాలు, ఫలహార బండ్ల ఊరేగింపులు, నెత్తిన బోనం ఎత్తుకుని తరలివచ్చిన మహిళలతో గోల్కొండ బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తొలి బోనం సమర్పించే గోల్కొండలో బోనాల పండుగ కోలాహలంగా మొదలైంది. గోల్కొండ కోటలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. శివసత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది. గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమర్పించారు.
లంగర్ హౌస్ నుంచి ఊరేగింపుగా వెళ్లి చోటా బజార్లోని పూజారి ఇంట్లో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి బోనాలు ఇవి దశాబ్ది బోనాలుగా చేసే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. అందులో ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఒక మహిళగా నాకు అవకాశం రావడం ఇంకా సంతోషంగా ఉంది. మరి ఈ బోనాలలో ఎటువంటి ఇబ్బందులు భక్తులకు రాకుండా సకల సౌకర్యాలు అరేంజ్ చేయడమే కాకుండా భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో బోనాలు సమర్పించుకొని మరి ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇళ్లకు చేరేటువంటి కార్యక్రమంలో భాగంగా దఫాలుగా మరి అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కూడా మేము మీటింగ్లు పెట్టడం జరిగింది. ముఖ్యంగా పోలీసు శాఖను ఆదేశించడం జరిగింది. ఎక్కడ చిన్న అవాంతరం కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా అంటే చాలా స్మూత్ గా అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసుకుంటూ అందరి భక్తులకి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామనేసి మరి భక్తజనం ఇక్కడ వచ్చిన భక్తజనం అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు దక్కాలనేసి పెద్ద ఎత్తున బోనం సమర్పించి అమ్మవారిని వేడుకునే సాంప్రదాయం ఉంటుంది కాబట్టి నేను అమ్మవారిని సందర్భంగా వేడుకుంటా ఉన్నాం, మొక్కులు చెల్లిస్తా ఉన్నాం. పేద ప్రజానికాన్ని ఇవాళ మీరే దిక్కుగా ఉండి వాళ్ళకి చల్లని చూడాలని చెప్పి కోరుతున్నాం. ప్రజలకు ఏ కష్టం లేకుండా ఏ దుఃఖం బాధ లేకుండా మంచి పాడి పంటలతో సుఖంగా జీవించేటువంటి భాగ్యం కలగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథుని విశ్వ ప్రసిద్ధ రథయాత్ర రేపటి వరకు కొనసాగనుంది. ఇవాళ కొంత దూరం వరకు వచ్చిన యాత్ర చీకటి పట్టడంతో రేపటికి వాయిదా వేశారు. యాత్రలో సుమారు 15 లక్షలకు పైబడి భక్తులు పాల్గొని ఉంటారని అధికారులు అంచనా వేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. మొట్టమొదటిసారిగా ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచ్చేశారు. కార్యక్రమంలో గవర్నర్ రఘుబర్, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనాన్ని వీడి పెంచిన తల్లి గుండీచాదేవి మందిరానికి చేరుకోనున్నారు. గర్భగుడిలోని దివ్య విగ్రహాలు భక్తజన ఘోష మధ్య రథాలపై 3 కిలోమీటర్లు ప్రయాణించి అమ్మ సన్నిధికి చేరుకోనున్నాయి. ఈసారి రథయాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. 1971 తర్వాత ఒకే రోజు జగన్నాథుని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహించారు. 3 వేడుకలు ఇవాళ ఉండటంతో జగన్నాథుని నంది ఘోష్, బలభద్రుని తాళధ్వజ, సుభద్ర దర్పదళన రథాలు అమ్మ ఆలయానికి చేరుకోలేదు. దీంతో రేపు సైతం ఈ రథయాత్ర కొనసాగనుంది. ఇక రథయాత్రలో తొక్కిసలాట జరుగుతుండటంతో ఒకరు మృతి చెందగా 400 మందికి గాయాలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. సొంత జిల్లా పాలమూరు నుంచి జిల్లాల టూర్ ప్రారంభం కానుంది. ఈ నెల 9న మహబూబ్ నగర్ వెళ్లనున్న సీఎం రేవంత్ జిల్లా అభివృద్దిపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యంపై రివ్యూ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలోని 5 కలెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్ష ఏర్పాటు చేయనున్నారు. ఖమ్మం జిల్లాలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు. ముదిగొండ మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా భట్టి విక్రమార్క మొక్కలు నాటారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాల్లో లింక్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు భట్టి. తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. మహబూబ్ నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న 1000 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. మెడికల్ హాస్పిటల్ సూపరింటెండెంట్, రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ ఇంజనీరింగ్ అధికారి నిర్మాణ వివరాలను వివరించారు. అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. ఏడాది చివరిలోగా ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు మంత్రి దామోదర.
భవిష్యత్తులో ఆరోగ్య వ్యవస్థ, దానికి ప్రాణము, వైద్యము, వైద్య విద్య ప్రమాణాలతో కూడినది మేలైన వైద్యం అందించాలంటే క్వాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, పేదవానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అర్ధ గంటలో ప్రభుత్వ ఆసుపత్రికి చేరాలి. ఓ సబ్ సెంటరు, ప్రైమరీ హెల్త్ సెంటరు, సిఎస్సి, ఏరియా హాస్పిటల్, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ వరకు అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఒక సదుద్దేశంతో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తున్నాము. బీజేపీకి పార్లమెంట్లో కేసీఆర్ అనేక అంశాల్లో మద్దతిచ్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. ప్రతి సందర్భంలో ఆయన రాజకీయం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి లేఖ రాయటాన్ని తప్పుపట్టారు. గతంలో మీరు చేసిందేంటి అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలోని 16 ఎంపీ సీట్లు గెలిచి ప్రధాని కావాలని కేసీఆర్ కలలు కన్నారు. ఆయనే మంచిగా పరిపాలన కొనసాగిస్తే కాంగ్రెస్ కు ప్రజలు ఎందుకు అధికారం ఇచ్చేవారని ప్రశ్నించారు ఆయన. రాహుల్ గాంధీని విమర్శించే అర్హత బీఆర్ఎస్ నేతలకు ఉందా అంటూ నిలదీశారు జూపల్లి కృష్ణారావు. అంటే జాతీయ స్థాయిలో వెలుగుబట్టాలా, నేను ప్రధానమంత్రి నేత, నా 16 సీట్ల మొత్తం 16 సీట్లు గెలుచుకుని కారు 16 గెలుచుకొని మొత్తం దేశాన్ని ఉద్ధరిస్తానని ఏమైంది? ఉన్నది ఊసిపోయింది. అంటే నీవు కరెక్ట్గా కనుక పరిపాలన చేసి ఉంటే ఈరోజు నాకు కొన్ని ఉదాహరణ తీసుకుంటే, ఒకనాడు వెస్ట్ బెంగాల్లో 30 సంవత్సరాలు నాడు కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలన చేసి, నిన్నటి దాకా కూడా ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఐ థింక్ 4 సార్లు 5 సార్లు. మరి తెలంగాణ రాష్ట్రం నేను సాధించిన చెప్పిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ధనిక రాష్ట్రం అయిన తర్వాత, 8 లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత అయినా కూడా నీ ప్రభుత్వం నిలబడేది ప్రభుత్వాన్ని ప్రజలు మరి కాంగ్రెస్ అధికారం అప్పు చెప్పిన నీ అధికారాన్ని లాగేసిన గురి చేసినట్టే నీవు చక్కగా ఉంటే ఇవన్నీ జరుగు. కక్ష సాధింపు చర్యలు తమ ఉద్దేశం కాదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ మాదిరి అధికారులను ఇళ్లకు పిలిపించుకుని బెదిరించే పద్ధతులు ఇక ఉండవన్నారు. అధికారులపై రాజకీయ ఒత్తిడి ఉండదన్నారు. ప్రజలకు సేవ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అధికారులపై పెత్తనం చెలాయించడం ఇకపై ఉండదన్నారు మంత్రి. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీకి చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచులు డుమ్మా కొట్టడంపై మంత్రి రాంప్రసాద్ మండిపడ్డారు. ముందు ప్రభుత్వాల్లాగా కక్ష సాధించడం మా ఉద్దేశం కాదు. కక్ష కట్టడం, వేరే పార్టీ వాళ్ళను వెలివేయడం, అక్రమ కేసులు బనాయించడం, అధికారులపై పెత్తనం జలాయించడం ఇవన్నీ ఇంక ఉండవని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. మా లక్ష్యం ఒకటే, ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడూ లేని విధంగా ఇంత మెజారిటీతో ప్రభుత్వం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని టిడ్కో ఇళ్ల సముదాయ కాలనీలో టీడీపీ నాయకులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు శ్రమదానం చేశారు. కాలనీలో ప్రజలు సంచరించడానికి సైతం వీలు లేకుండా అడవిలాగా పిచ్చి మొక్కలు పెరిగినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి విమర్శించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం 7,159 టిడ్కో ఇళ్లను 90% పూర్తి చేస్తే వైసీపీ ప్రభుత్వం చిన్న పని కూడా చేయలేదు అంటూ ఆరోపించారు. టిడ్కో ఇళ్లను 6,000 కోట్లకు జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టారని ఆరోపించారు ఆయన. నెరవేర్చాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 లక్షల ఎన్టీఆర్ టిడ్కో ఇళ్లు, మన పాలకులలో 7,159 ఇళ్లు ఆ రోజు 2019 ఎన్నికల నాటికి 90% ఆ రోజు పూర్తి చేస్తే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ఒక్క అర్బస్తా సిమెంట్ గాని ఒక్క రూపాయి గాని పెట్టకుండా ఆ పేదల మీద, ఆ మహిళల మీద కక్ష సాధించడానికి. ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖలో అవినీతి అక్రమార్కులపై ప్రభుత్వం కొరడా జలిపించబోతోంది. ఆలయాలకు శటగోపం పెట్టి దేవుడి ఆస్తులు కొల్లగొట్టిన వారిపై చర్యలకు సిద్దమవుతోంది. తిరుమల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యాచరణకు శ్రీకారం చుట్టబోతున్నట్టు సమాచారం. అన్యాక్రాంతమైన ఆస్తులను తిరిగి రాబట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట తిరుమలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని ఆయన చెప్పిన మాట, హిందూ ధర్మ ప్రక్షాళన, దేవాదాయ శాఖ గతంలో జరిగినటువంటి తప్పులు ఒప్పుల్ని సరిచేస్తూ ఈ శాఖాపరంగా ఆచార వ్యవహారాలను కూడా ఎంతో బాధ్యతగా మా ప్రభుత్వం నిర్వహిస్తుంది. మేము ఎన్నికల ప్రణాళికలో చెప్పిన ప్రకారం అర్చకులకు కానీ పూజారులకు కానీ
వాళ్ళకి అనేక ఇబ్బందులు. తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది అంటూ మండిపడ్డారు. అరకొర వస్తువులు, టీచర్ల కొరత, పాఠ్యపుస్తకాల కొరత, దుస్తుల కొరత, తాగునీటి కొరత, వేతనాల చెల్లింపు ఆలస్యం తదితర సమస్యలు తెలంగాణ విద్యా వ్యవస్థను పట్టి పీడిస్తున్నాయంటూ విమర్శించారు. విద్యాశాఖ నిర్వర్తిస్తున్న మీరు రాజకీయ అంశాలకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించడంపై ఎలాంటి దృష్టి సారించడం లేదన్నారు. ఇక అధికారంలోకి వచ్చిన 7 నెలల సమయంలో కొత్తగా చేసిందేమీ లేకుండా పోయిందన్నారు. గత ప్రభుత్వం చేస్తున్నవి కొనసాగించడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంగ్రెస్ పాలన టీచర్లకు, విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలకు శాపంగా మారిందన్నారు హరీష్ రావు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి తెలంగాణలో పేగుబంధాన్ని తెంచుకున్నామని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. దురదృష్టవశాత్తు పార్టీ పేరు మార్పు ప్రక్రియలోనూ తాను ఓ భాగస్వామిని అన్నారు వినోద్. ఈ విషయంలో మళ్లీ పునరాలోచించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ తో మాట్లాడి తెలంగాణ అంశం మిస్ కాకుండా పార్టీని సన్నద్దం చేద్దామన్నారు. బీఆర్ఎస్ పవర్లో లేకపోవచ్చు, కానీ పవర్ఫుల్ పార్టీ అని అన్నారు ఆయన. మానకొండూరులో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీల ఆత్మీయ సమావేశంలో పార్టీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు వినోద్ కుమార్. మన ప్రజల మధ్య ఉత్తమ పోరాటం చేస్తాం, మన అధికారాన్ని సాధిస్తాం, అది ఎవరు కూడా ఆపలేరు. మన పార్టీ కూడా ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అందరితో మాట్లాడతారు, మళ్ళీ మాట్లాడతాము. నేను ఇవాళ పత్రికా ముఖం ద్వారా, ఆ పత్రికా మిత్రుల ద్వారా చెప్పదలుచుకునే సందేశం ఏంటంటే మన పేగు బంధాన్ని తెచ్చుకున్నామని. దురదృష్టవశాత్తు మరి దాంట్లో నేను కూడా భాగమే టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ కు తీసుకుపోవడము. నా ఉద్దేశాన్ని మళ్లీ వేదిక ద్వారా కూడా నేను కేసీఆర్ గారు కోరుతున్నాను. ఏపీ తెలంగాణ సీఎంల భేటీతో ఒరిగిందేమీ లేదని ఏపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ మండిపడ్డారు. చంద్రబాబు సీఎం అయ్యాక అన్ని ఆరంభ స్వరత్వాలే కానీ సాధించిన ఫలితాలు ఎక్కడా కనిపించడం లేదని ఆరోపించారు. తెలంగాణ సీఎంతో భేటీకి ఎంతో హైప్ క్రియేట్ చేశారు, కానీ విభజన అంశాల్లో వేటికి పరిష్కారం లభించదనే విషయాన్ని వెల్లడించలేదని అన్నారు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేలా సీఎంల భేటీ సాగిందని విమర్శించారు. కూడా ఒక దిశ దశ అనేటువంటిది కనిపించలేదు. ఏదో వెళ్ళాం, మాట్లాడాం, మొక్కుబడిగా అన్నిటి మీద చంద్రబాబు నాయుడు ఇప్పటికే అయిపోయింది కదా, రాజధాని అంతా పూర్తి అయిపోయినట్టుగా, పోలవరం అంతా పూర్తయినట్టుగా, ఒక్కొక్క కార్యక్రమం ఆయన ఇచ్చినటువంటివన్నీ నెరవేరినట్టుగా, విభజన హామీలన్నీ కూడా నెరవేరడానికి ఆయన వెంటనే ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది తప్ప నిన్న మీరు వెళ్ళినటువంటి ఆ కార్యక్రమంలో మీరు సాధించినటువంటిది ఏమిటి అంటే ఏమీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవటం హర్షణీయమని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ అన్నారు. సీఎంల భేటీ ఇరు రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పాటు ఇస్తుందన్నారు. గతంలో ఏనాడు కేసీఆర్, జగన్లు విభజన సమస్యలపై భేటీ కాలేదని ఆరోపించారు ఆయన. తెలంగాణ ఆస్తులను ఇష్టారీతిన ఆంధ్రకు అప్పగించారని మండిపడ్డారు. రాష్ట్రాలకు రావాల్సిన ప్రయోజనాలను కేంద్రంతో పోరాడి తీసుకురావాలని ముఖ్యమంత్రులను నారాయణ కోరారు. ముఖ్యమంత్రులు బేషజాలకు పోకుండా బేషరతుగా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం మంచిది. కూర్చొని సహజంగా వస్తాయి కదా, ఎవరి భాగాలు పంచుకోవాలి. అన్నదమ్ముల మధ్య పంచుకుంటున్నారు, అబ్బా కొడుకుల మధ్య పంచుకుంటున్నారు. రాష్ట్రాల్లో నుంచి 60-70 ఏళ్ళుగా కలిసి ఉన్న తర్వాత కొన్ని ఉంటాయి, మందే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ వాళ్ళే ఎక్కువ ఉండవు. తెలంగాణ సంబంధించిన వాసన ఇక్కడ తక్కువ ఉంటాయి, వాళ్ళే ఎక్కువ ఉంటాయి. ఏదైనా వాటర్ సమస్య తప్ప అయితే ప్రతిదీ. విశాఖ ఋషికొండలో వివాదాస్పద భవనాలకు మరో షాక్ తగిలింది. 60 లక్షల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ ఈపీడీసీఎల్ నోటీసులు పంపించింది. 2 హైటెన్షన్ లైన్ల ద్వారా ఋషికొండ భవనాలకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. రోజు 2000 యూనిట్ల విద్యుత్ను వినియోగిస్తున్నట్టుగా తెలిపింది. గత ఏడాది నవంబర్ నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించని కారణంగా నోటీసులు పంపించినట్టుగా స్పష్టం చేసింది. ఋషికొండ భవనాలు ప్రస్తుత ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వరకు నిర్మాణ సంస్థదే బాధ్యత అంటోంది ఏపీ టూరిజం. నటుడు రాజ్ తరుణ్, లావణ్య మధ్య రిలేషన్ వివాదం చినికి గాలివానగా మారుతోంది. ఒకరిపై మరొకరు కేసులు, విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా రాజ్ తరుణ్ పై లావణ్య మరోసారి హాట్ కామెంట్స్ చేసింది. రాజ్ తరుణ్ కు 2 హీరోయిన్లతో సంబంధాలున్నాయని, ఆ రిలేషన్షిప్ కు సంబంధించిన పూర్తి వివరాలు తన వద్ద ఉన్నాయని లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. తనను వదిలించుకోవడం కోసం రాజ్ తరుణ్ ప్రయత్నిస్తున్నాడంది. తనను పెళ్లి చేసుకున్నది వాళ్ల పేరెంట్స్ కూడా తెలుసని వెల్లడించింది.
అవునండి, నన్ను ఇప్పుడు ఫైనల్ గా అతను వదిలించుకోవాలి అనుకుంటున్నాడు. వదిలించుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు. మాల్వి మల్హోత్రాతో అఫేర్ ఉంది, అది 100% నిజం. నా దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అతను ఒకవేళ డైరెక్ట్ గా నేను ఇంకో అమ్మాయితో అఫేర్ ఉంది నాకు అని చెప్పున్నా నేను వదిలేసేదాన్ని. కానీ నన్ను తప్పుడు దాన్ని చేసి అతను వెళ్ళిపోతే నేను బతకలేను సొసైటీలో తలెత్తుకొని. ఈ డ్రగ్స్ కేసుకి దానికి కూడా నాకు సంబంధం లేదు. ఒక అమ్మాయిగా నేను ఎంత భరించకూడదో అంత భరించి హెల్త్ చూసి వస్తున్నాను. మేము ఒక 14 years నుంచి రిలేషన్షిప్ లో ఉన్నామండి. అండ్ 11 years నుంచి టుగెదర్ లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాం. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ జూలై 8న అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నారు. సభలో అధికార కూటమికి పూర్తి మెజార్టీ ఉండటంతో ప్రభుత్వం సులభంగా గట్టెక్కనుంది. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 81. ఇందులో అధికార కూటమిలోని జేఎంఎంకు 27, కాంగ్రెస్కు 17, ఆర్జేడీకి 1 ఎమ్మెల్యే ఉన్నారు. ఇక విపక్ష బీజేపీకి 30 మంది ఎమ్మెల్యేలున్నారు. విశ్వాస పరీక్ష నెగ్గాలి అంటే 42 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే లోక్సభ ఎన్నికల తర్వాత మ్యాజిక్ మార్కు 38కి తగ్గింది. కాగా జేఎంఎం కూటమికి పూర్తి మెజార్టీ ఉండటంతో ఈజీగానే సోరెన్ విశ్వాస పరీక్షలో నెగ్గనున్నారు. విశ్వాస పరీక్ష అనంతరం ఆయన తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సోరెన్ ఈ నెల 3న జైలు నుంచి విడుదలై సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. జమ్మూ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య శనివారం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 2 జవాన్లు అమరులు కాగా 6 ఉగ్రవాదులు హతమైనట్టు అధికారులు తెలిపారు. కుల్గాంలోని మోదర్గాం, చినీగాం గ్రామాల్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. 6 ఉగ్రవాదుల్లో 2 మదర్గాంలో, మిగిలిన 4 చినీగాంలో హతమయ్యారు. కుల్గాంలోని మోదర్గాంలో ఒక తోటలో నిర్మించిన రహస్య స్థావరంలో ఉగ్రవాదులు దాక్కున్నట్టుగా వార్తలొచ్చాయి. చినీగాం ఫ్రిజల్లో మరో ఉగ్రవాది దాగి ఉన్నట్టు సమాచారం అందింది. ప్రస్తుతం ఉగ్రవాదులపై ఆర్మీ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రతికూల వాతావరణం కారణంగా అమర్నాథ్ యాత్ర వాయిదా పడగా దాని తర్వాత ఉగ్రవాదులపై ఈ ఆపరేషన్ ప్రారంభించాయి భద్రతా దళాలు. సెకండ్ టీ20 మ్యాచ్లో భారత జట్టు చెలరేగింది. హరారే వేదికగా జరిగిన మ్యాచ్లో జింబాబ్వేపై 100 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా జింబాబ్వే బౌలర్లను ఉతికారేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు సాధించింది. ఆ తర్వాత భారీ లక్ష్యంతో చేజింగ్ ప్రారంభించిన జింబాబ్వే టీంకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. 18.4 ఓవర్లలో 134 పరుగులకి జింబాబ్వే జట్టు కుప్పకూలిపోయింది. టీమిండియా కుర్రాళ్లు అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రింకు సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. 8 సిక్స్లు బాదిన అభిషేక్ వర్మ ఈ ఏడాది ప్రొఫెషనల్ టీ20 క్రికెట్లో అత్యధిక సిక్స్లు బాదిన భారత బ్యాటర్గా చరిత్రకెక్కాడు. రోహిత్ శర్మ రికార్డును అభిషేక్ శర్మ అధిగమించాడు. టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత స్టార్ క్రికెటర్స్ కోహ్లీ, రోహిత్, జడేజా పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పారు. భవిష్యత్ తరానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు రోహిత్, కోహ్లీ ప్రకటించారు. దీంతో వన్డే, టెస్ట్ ఫార్మాట్ కు సైతం ఏ దశలో అయినా రిటైర్మెంట్ ప్రకటిస్తారనే సందేహాలు మొదలయ్యాయి. రోహిత్, కోహ్లీ ఎప్పటి వరకు భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తారనే విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా పేర్కొన్నారు. 2025లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వరకు జట్టులో ఉంటారని బీసీసీఐ చీఫ్ జైషా తెలిపారు. అంతేకాక అప్పటి వరకు రోహిత్ శర్మనే కెప్టెన్ గా ఉంటారని జైషా పేర్కొన్నాడు. టీ20 వరల్డ్ కప్ టీమ్ కు ఈ సందర్భంగా జైషా శుభాకాంక్షలు తెలిపారు. जून 23 में हम WTC फाइनल में हारे. नवंबर 23 में 10 जीत के बाद हमने दिल जीते लेकिन कप नहीं जीत पाए. मैंने राजकोट में बोला था कि जून 24 में हम दिल भी जीतेंगे, कप भी जीतेंगे और भारत का झंडा गाड़ेंगे, और हमारे कप्तान ने झंडा गाड़ दिया. इस जीत में आखिरी 5 ओवर का बहुत बड़ा योगदान था. इस योगदान के लिए मैं सूर्य कुमार यादव, बुमराह, हर्षदीप सिंह और हार्दिक पांड्या का बहुत बहुत धन्यवाद करना चाहता हूं. इस जीत के बाद अगला पड़ाव है WTC फाइनल और चैंपियंस ट्रॉफी. मेरे को पूरा भरोसा है कि रोहित शर्मा की कप्तानी में हम इस दोनों टूर्नामेंट में चैंपियन बनेंगे. ఇది ఇప్పటి వరకు ప్రైమ్ టైం అప్డేట్. కీప్ వాచింగ్ HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.